దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు ఈ సమయం ఇచ్చిన దేవుని దాసులు డేవిడ్ పాలయ్య గారికి, మరి వారి సంఘానికి, సంఘ బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి దేవుని దాసులు డేవిడ్ పాలయ్య గారితో కలిసి అనేక గ్రామాలకు వెళ్ళి మరి దేవుని సువార్త ప్రకటించడం, అనేక గ్రామాల్లో దేవుని వాక్యాలు చెప్పడం, మరి ఈ రీతిగా దేవుని దాసులతో కలిసి వాళ్ళు ఆ సంఘం బృందంతో కలిసి అనేక గ్రామాల్లో అనేక మరి దేశాల్లో మరి సువార్త చేయడం జరుగుతుంది. తర్వాత నేను దేవుణ్ణి ఎరక్కముందు నేను లోకంలో జీవించేవాడిని, రామాలయంలో ఉండేవాడిని. నేను చిన్న వయసులోంచి మా తాతగారు రామాలయం దీపారాధన చేసేవాడు. అయితే నా వయసు 10 సంవత్సరాలు రాబోడికి ఆయన చనిపోయాడు. మరి ఆ తాళం చేయి నాకు ఇచ్చారు, రామాలయం తాళం చేయి. ఆయన ఎలా చేసేవాడు, ఆయనకంటే నేను ఎక్కువ, ఆయనకంటే డబల్ నేను భక్తి చేస్తుండేవాడు ఆ రామాలయంలో. మరి నేను చేయడం చూసి అనేకులు కూడా నా వెనకతల 40-50 మంది కుర్రోళ్ళు, నా వయసు కుర్రోళ్ళు ఉండేవారు. మరి వాళ్ళకో గురువు గారిలాగా నేను వాళ్ళందరినీ కూర్చోబెట్టి నేను కర్రపుల్లలు ఇచ్చుకోయి వాళ్ళందరికీ పాఠాలు చెప్పినట్టు మంచి మంచి మాటలు చెప్పి వాళ్ళందరినీ మరి నేను ఎలా చెప్తే అలా నడుచుకున్నట్లుగా ఉంటుండేవారు. అలాగుండా టైంలో అయితే మరి నా వయసు 20 వచ్చింది. నా వయసు 20 ఎత్తే యేసుప్రభుని అని పిలిచాడు. అయితే యేసుప్రభుని అని పిలిస్తే నేను చిన్న వయసులోంచి దాంట్లో ఉన్నాను కనుక మరి యేసుప్రభుని నేను అంగీకరించలేదు. అయితే తర్వాత 24 సంవత్సరాలు నా వయసు. అయితే అప్పుడు మంచి బలంగా ఉండేవాడిని నేను. అయితే 24లో నేను భార్యను చేసుకున్న తర్వాత నాకు కష్టాలు ప్రారంభమయ్యాయి. నా భార్యని 7 దెయ్యాలు పట్టుకో పీడింతుండే. నేను డ్రామాలు ఆడేవాడిను. అందరికంటే నేను బాగా మాట్లాడడం, పాటలు పాడడం చూసి ఒకడు నాకు చెడుపు గుణం పెట్టి 4 సార్లు నన్ను చంపిపోయాడు. అదే టైంలో నా భార్యని 7 దెయ్యాలు పట్టుకో పీడేస్తుండే. ఇలాగ వైజాగ్ తీసుకెళ్ళారు, రాజమండ్రి తీసుకెళ్ళారు, ఇలాగ బందర్ తీసుకెళ్ళారు. మొత్తం లొకాలిటీ అంతా 9 నెలలు మా ఇద్దరిని తిప్పారు. ఎక్కడికి వెళ్ళా మరి ఆ దెయ్యాలు వదిలిపోయి కాదు. అయితే ఒకరోజు తెల్లవారు 3 గంటలకి మా నాన్నగారు వాళ్ళు, మా అన్నదమ్ములు మరి మేము చేపలు పట్టుకున్నట్టు వారు సముద్రం మీదకి వెళ్ళి, అయితే మా నాన్నగారు మా అన్నదమ్ములు మా కళాసులో 2 గంటలకి వేటకి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ముంజేరు కింద కూర్చొని నాకు ఫస్ట్ నుంచి చీకటాడితే చాలు ఆ అమ్మాయిని ఒంట్లో పెట్టేసి ఆ ముంజూరు కింద కూర్చొని ఏడుతుండేవాడు. తెల్లవారులు ఏడుతుండేవాడు. ఏడిచినంచేపు ఏడ్చడం, ఆ నిద్ర వస్తే ఆ ముంజూరు కింద పడుకుండేవాడు. పెద్ద గోని ఉండేది, గోని మీద మళ్ళీ తెలివి వస్తే మళ్ళీ ఏడిపే. అయితే ఈ విధంగా నేను అలా జీవిస్తూ ఉండగా ఆ తెల్లవారు 3 గంటలకి నాకు ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే, అసలు దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు? నన్ను పుట్టించకపోతే నాకు ఈ కష్టాలు లేకపోను కదా. అసలు ఈ లోకంలో దేవుడు ఉన్నాడంటవా? ఉంటే నన్ను నా భార్యని బాగు చేయాలి కదా. అయితే దేవుడు లేడు దేవుడు లేడు దేవుడు లేడని నేను
ఏడుస్తున్నానమాట. దేవుడు లేడని ఎప్పుడైతే నా నోటండి వచ్చిందో, ఆ ముంజూరు కిందే ఆ గోని మీద నా కళ్ళు మగత కమ్మేసి ఆ ముంజూరు కింద పడుకున్నాను. పడుకుంటే వెంటనే ఒక సెకండ్లో నాకు నిద్ర పట్టేసి ఆకాశం నుండి వెలుగు, కోటి సూర్యుల కాంతి గల వెలుగు ఒంట్లోకి వచ్చేసింది. మేమిద్దరం ఒంట్లో ఉన్నాం. నాకు ఆ కల్లోనూ మేమిద్దరం ఒంట్లో ఉన్నాం. ఆకాశం నుండి వెలుగు మా ఇద్దరి మీదకి వచ్చేసింది అనమాట. అయితే నేను ఒంట్లో గోడలే ఇలా చూస్తున్నాను. తెల్లంటే వెలుగు వచ్చేసింది ఒంట్లోకి, ఇల్లు నిండిపోయింది. అయితే ఏంటి, ఆ రోజుల్లో చిన్న కిసనాల బుడ్లు వెలిగించుకునే రోజులు, చిన్న లైట్లు పెట్టుకునే రోజులు, చెక్క లైట్లు. అయితే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇలా చూస్తున్నాను, ఇలా 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 చూసి అప్పుడు ముఖం ఇలా పైకి ఎత్తబడికి నా కళ్ళు సరిపోలేకపోతున్నాయి. ఆ కాంతి నేను చూడలేకపోతున్నాను. అది నా కళ్ళు మెరిచిపోతున్నాయి. ఆ ఎలుగులో నుండి తండ్రి నాతో మాట్లాడుతున్నాడు. నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, దేవుడు లేడని అనొద్దు సుమా. నేనే దేవుడును, సత్యమును జీవమును మార్గము నేనే. నేను తప్ప ఏరొక దేవుడు లేడు. రా నా దగ్గరికని ఆయన పిలిచాడు నన్ను. ఎప్పుడైతే పిలిచాడో నాకు వెంటనే గబిక్కిన మెలకు వచ్చేసింది. మెలకు రాబోయేసరికి నేను ఎక్కడున్నానో ఆ ముంజూరు కింద ఆ గోని మీద పడుకో ఉన్నాను. అయితే కూర్చొని ఒక 10 నిమిషాలు, పావు గంట నేను ఆలోచించాను. ఏంటంటే ఆలోచన, ప్రతిదినం దెయ్యాలు మాట్లాడుతున్నాయి నాతోని. అయితే ఈరోజు దేవుడు మాట్లాడినట్టు వచ్చింది. పిలిచాడు నన్ను. నేనే దేవుడును, నేను తప్ప ఏరొక దేవుడు లేడని చెప్పాడు అని చెప్పేసి ఇవన్నీ ఆలోచించుకొని ఓ 10 నిమిషాలు, పావు గంట ఆలోచించి చేయబడికి నాకు దేవుడు అనేసి నమ్మకం వచ్చింది. అయితే నమ్మకం వచ్చింది, దేవుడే నన్ను పిలిచాడు. అయితే ఏ దేవుడో తెలియదు. ఆయన్ని నేను వెంటనే నాకేమనిపిస్తుందంటే ఆ ఒంట్లో ఉన్న అమ్మాయి దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది. ఇది వరకు ఆ ఒంట్లో ఉన్న అమ్మాయి దగ్గరికి వెళ్ళాలంటే గుమ్మలో ఒక కాలు వేస్తే చాలు ఆ అమ్మాయిలో ఉన్న దెయ్యాలు నాతో మాట్లాడి నేను అల్లిపోయి కింద కూర్చుండిపోయేవాడిని అనమాట. ఆ రోజు నాకు వెళ్ళాలనిపిస్తుంది. అయితే గుమ్మలోకి ఒక అడుగు వేసాను, సౌండ్ ఏమి రాలేదు. రెండో అడుగు వేసాను, ఏ సౌండ్ రాలేదు. తలుపు దగ్గరికి వెళ్ళాను, ఏ సౌండ్ రాలేదు. తలుపు తీశాను, ఏ సౌండ్ రాలేదు. ఆ అమ్మాయి పడుకో ఉంది, జప్ప మీద ఇలాగా కొట్టగా తేరి చూసింది. ఏం మావయ్య అన్నది. ఏం మావయ్య అన్నదంటే మామూలు మనిషి అయిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే నాకు చాలా చెప్పలేనంత ఆనందం నాలోకి వచ్చింది. అయితే నేను వెంటనే ఆ కింద కూర్చున్నాను. ఆ అమ్మాయిని కూర్చోమన్నాను, కూర్చుంది. నేను కూర్చున్నాను ఇంట్లో. అయితే అప్పుడు చెప్తున్నాను అనమాట, దేవుడు మాట్లాడాడు, దేవుడు పిలిచాడు, నేనే దేవుడును, రా నా దగ్గరికి అని పిలిచాడు. అయితే ఏ దేవుడో నాకు తెలియదు అని చెప్పేసి ఎప్పుడైతే ఆ అమ్మాయితో చెప్పానో మళ్ళీ నా కళ్ళకి మగత కమ్మేస్తుంది. దేవుడు తెలియదని చెప్పాను కదా, ఏ దేవుడో నాకు తెలియదు. నా కళ్ళకి మగత కమ్మేసి ఆ ఒంట్లోనే పడుకున్నాను. ఇలా పడుకుంటే మళ్ళీ ఒక సెకండ్లో, అయితే ఆ రోజుల్లో 40 సంవత్సరాల టైం, ఇప్పటికి 40 సంవత్సరాలు అవుతుంది. అయితే ఆ రోజుల్లో దేవుణ్ణి నమ్ముకున్న అతను తాడి కొండలరావు గారని మా ఊళ్ళో ఒక అమ్మాయిని చేసుకొని వాళ్ళు కుటుంబం అని మా ఊరు వచ్చేసారు. ఆ చర్చి పక్కనే ఇల్లు. అయితే ఆ తాడి కొండగారు వచ్చాడు నాకు కల్లోకి. బాబు, నేను పాస్టర్ గారు రమ్మంటున్నాడు. పాస్టర్ గారండి, అయితే వచ్చేస్తున్నాను. ఆ కల్లోను మరి ఆయన ఎప్పుడైతే పాస్టర్ గారు రమ్మన్నాడని చెప్పాడో
నేను వచ్చేస్తానని చెప్పేసి వెంటనే నేను చర్చి దగ్గరికి ఆ కళ్ళను చర్చి దగ్గరికి వెళ్ళిపోతున్నాను అనమాట. చర్చి దగ్గరికి వెళ్ళిపోయి ఆ చర్చు గేటు లోపలికి నా 2 పాదాలు లోపల పెట్టబోయేసరికి గేట్ లోపలికి బలిపీఠం నుంచి కరెంటు బల్బు నా ముఖానికి కొట్టింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే కరెంటు బల్బులాగా నా ముఖానికి కొట్టిందో బలిపీఠం నుంచి కొట్టిందనమాట. వెంటనే నేను చేతులు జోడించి తిన్నగా బలిపీఠం మీద రావేసరికి బలిపీఠ కాడికి బలిపీఠం మీద కూర్చున్నాడు తండ్రి. బలిపీఠం మీద కూర్చున్నాడు. నాకు కరెంటు బల్బులా కొట్టిందననే తన ముఖంలో ఉండే కాంతి నా ముఖానికి కొట్టింది. ఎప్పుడైతే ముఖానికి కొట్టిందో నేను చేతులు జోడించి తిన్నగా తన కుడి చేయి దగ్గరికి వచ్చేసాను. తన కుడి చేయి దగ్గరికి ఎప్పుడైతే వచ్చానో నన్ను చూసి నా తండ్రి ఆ బలిపీఠం ముందుంటే, నా కుమారుడా, ఎన్నో దినాలు బట్టి నా దగ్గరికి వస్తావని నేను ఎంతో ఆశతో చూస్తున్నాను, లేటుగా నా దగ్గరికి వచ్చావనేసి నా గొప్ప దేవుడు ఇలాగా కవిగిలించుకున్నాడు. లేటుగా నా దగ్గరికి వచ్చావు చాలు అని నన్ను కవిగిలించుకొని ఆయన ఎంతో సంతోషపడ్డాడు. మరి దేవుడు మరి ఇలాగ దేవుడు నన్ను పిలుచుకొని దేవుడు ఈ రీతిగా ఆ రోజు పిలిచి దేవుడు పిలిచడమే నాకు మారు మనసు. ఇదివరకైతే లోకములో అనేక రకాలుగా జీవించేవాడు. దేవుడు పిలిచడమే నాకు మారు మనసు. ఈ లోకాన్ని విడిచిపెట్టేశాను. లోకంతో నాకు పని లేదు. ఈ లోకం ఒక పెంట. ఈ లోకంతో నాకు పని లేదు. తండ్రి, నాకు నువ్వు కావాలి, నేను నీతో ఉండాను, నువ్వు నాతో ఉండాలి, ఇదే నా ఆశ. నాకు ఎవరు లేకపోయినా పర్వాలేదు, నా తల్లిదండ్రులు లేకపోయినా పర్లేదు, నాకు భార్య లేకపోయినా పర్లేదు, నాకు పిల్లలు లేకపోయినా పర్లేదు, ఎవరు లేకపోయినా పర్లేదు, నేను నీతో ఉంటాను, నువ్వు నాతో ఉండాలి, ఇదే నా ఆశ అనేసి దేవుడితో నేను నిబంధన చేసుకున్నాను. ఎప్పుడైతే నిబంధన చేసుకున్నానో ఆ దినం మొదలుకొని ఈ దినం వరకు కూడా నా తండ్రి ప్రతిదినం దేవుడు నాతో మాట్లాడుతూనే వచ్చాడు. అయితే ఎవరైతే దారి తప్పు తిరుగుతారో, ఎవరైతే లోకంలో రకరకాలుగా జీవిస్తారో వాళ్ళు చూపించేవాడు. బాబు, అదిగో ఆయన తెలుసా, అదిగో ఇలాగున్నాడు, తనకెళ్ళి చెప్పు అని చెప్తుండేవాడు అనమాట. అనేకెళ్ళి చూపించి వాళ్ళకి వెళ్ళి చెప్పమని చెప్తుండేవాడు. మరి అలాగా ఈరోజు వరకు 40 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి. నా వయసు 20లో ప్రభు పిలిచి, అయితే మరి ఆ రోజు ఏ విశ్వాసంతో ఉన్నానో ఈరోజు కూడా అదే విశ్వాసంతో ఉన్నాను నేను. నా దేవుడు నాతో ఉండి నన్ను అనేక స్థలాల్లో అద్భుత కార్యాలు చేస్తున్నాడు. నేను వెళ్ళే స్థలాల్లో దేవుడు సూచక్రియలు చేస్తున్నాడు. సంతానం లేని వారికి సంతానాన్ని ఇస్తున్నాడు, రోగులను. అయితే మరి దేవుడు నన్ను పిలిచిన తర్వాత నీకు పని అప్పగింతాను, చేస్తావా అన్నాడు. చేస్తానన్నాను. చేస్తావు కదా, చేస్తాను. అయితే నీవు నా నిమిత్తం అనేక చోట్లకి వెళ్ళి అనేక స్థలాలకు వెళ్ళి నన్ను గురించి నువ్వు సువార్త ప్రకటించాలి. దేవుని ఎరగలేని వాళ్ళకి దేవుని నమ్ముకోమని చెప్పాలి. రోగుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి. ఇదే నీ పని. చేస్తావా? చేస్తాను. చేస్తావు కదా, చేస్తాను. అయితే రా అని చెప్పేసి నా భుజం మీద చేసి నన్ను ఒక చోటకి తీసుకెళ్ళాడు. అక్కడ లైన్గా మంచాలున్నాయి. ఓ 40-30 మంచాలు లైన్గా బాగులేని వాళ్ళు పడుకో ఉన్నారు, తెల్లబట్ట కప్పేసి. అయితే అక్కడికి తీసుకెళ్ళాడు. మంచాలన్నీ ఎదుర్కొన్నాయి. ఈ చివరి మంచం కాడ తీసుకొచ్చి ఆ మంచం కాడ నిలబడి, బాబు ఇదిగో ఇవన్నీ నీకు అప్పగింతాను, చూస్తావా అన్నాడు. చూస్తాను. చూస్తావు కదా, చూస్తాను. అయితే ప్రార్థన చేయన్నాడు.
ఒక 5 నిమిషాలు నేను ఆ మంచం నిలువుదండి మీద చెయ్యేసి 5 నిమిషాలు ప్రార్థన చేసి ప్రార్థన ముగించి చూడబోడికి వీళ్ళందరూ లేచి కూర్చున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే నాకు చాలా ఆనందం అనిపించింది. అయ్యగారండి అందరూ లేచి కూర్చున్నారు అని చెప్పాను. ఎప్పుడైతే చెప్పానో మరి నా దేవుడు అన్నాడు, బాబు చూసావు కదా, నేను నీతో ఉంటాను, నీలో ఉంటాను. నువ్వు అడుగుపెట్టి ప్రతి స్థలం నేను దీవిస్తాను. ఇలా ఉంటుంది, నన్ను చెప్పిన పని చేయి, నేను పోషిస్తాను. దేవుడు నన్ను ఈ రీతిగా ఆ దినం మొదలుకొని ఈ దినం వరకు కూడా నా దేవుళ్ళో మరి నాకు చాలా ఆశ. నాకు ఒక స్నేహితుడిగా ఎవరు మసలేని టైంలో మధ్యాహ్నం 11 గంటలకి 12 గంటలకి నేను ఖాళీ స్థలంలో నడిచి వెళ్తుంటే నా పేరు పెట్టి పిలుస్తుండేవాడు. అనుదినము అనుక్షణం, ఇంకా రాత్రి లేదు పగలు లేదు, నా దేవుడు నాతో మాట్లాడుతుండేవాడు. అటు రీతిగా దేవుడు నన్ను ఈ రీతిగా భార్యనిచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు. వాళ్ళందరికీ దేవుడు అద్భుత కార్యాలు, మంచి కార్యాలు దేవుడు చేశాడు ఈ రీతిగానండి. అయితే మరి దేవుడు దాసులు డేవిడ్ పలయ్య గారితో అనేక గ్రామాల్లో మరి దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. మరి దేవుని దాసులు డేవిడ్ పలయ్య గారు వాళ్ళు బృందంతో అనేక గ్రామాల్లో నన్ను దేవుడు వాడుకుంటున్నాడు. తనకి తన సంఘానికి, తన కుటుంబానికి అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను.